హలో ఫ్రెండ్స్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీకి భయ్య 32 రోజులకి 1831 కోట్లు వచ్చినట్టుగా మేకర్స్ అయితే పోస్టర్ దించారు భయ్య. పోస్టర్ దించడంతో పాటు ఆ పోస్టర్లో బాహుబలి 2 రికార్డును బద్దలు కొట్టినట్టుగా, అలాగే ప్రజెంట్ ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ పుష్ప 2 అనే విధంగా వాళ్ళైతే మెన్షన్ చేశారు భయ్య. అయితే ఈ కలెక్షన్స్ రియల్లా ఫేకా అని డిబేట్ అయితే బయట జరుగుతుంది. మరి హ్యాటర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఎంత చెప్పినా ఈ కలెక్షన్స్ ఫేక్నే అంటారు. ఇక రియల్ అని నమ్మేవాళ్ళు రియల్ అని నమ్ముతూనే ఉంటారు. ఇక నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే భయ్య, ప్రజెంట్ అయితే ట్రేడ్ ప్రకారం ఈ మూవీకి 1730 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది భయ్య. ఇక మేకర్స్ ప్రకారం అయితే 1830 కోట్ల మార్క్ అయితే దాటింది. మరి ట్రేడ్కి మేకర్స్కి ఈ విధంగా ఏ సినిమాకైనా తేడా అనేది ఉంటుంది భయ్య. దాంతో ట్రేడ్ ప్రకారం బాహుబలి 2ని ఈ మూవీ పుష్ప 2 మూవీ ఇంకా బద్దలు కొట్టకపోయినా అఫీషియల్గా మేకర్స్ ప్రకారం బద్దలు కొట్టింది కాబట్టి మనమైతే బద్దలు కొట్టేసిందని ఒప్పుకోవాలి భయ్య. మనం వేరే హీరో ఫ్యాన్స్ అయినా సరే ట్రూత్ని అయితే ఒప్పుకోవాలి. ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే భయ్య, ట్రేడ్కి మరీ దారుణంగా 300 కోట్లు లేదంటే 200 కోట్లు సగానికి సగం కానీ డిఫరెన్స్ ఉంటే మనమైతే కొంచెం ఫేక్ అనుకోవచ్చు. కానీ ఈ విధంగా ఒక 100 కోట్లు 50 కోట్లు డిఫరెన్స్ ఉంటే మనం రియల్ అనే నమ్మాలి భయ్య. అయితే మొత్తానికి ఈ ట్రేడ్ ట్రాకర్స్ మీదే మనం డిపెండ్ అయిపోకూడదు భయ్య. ఎందుకంటే ఈ ట్రేడ్ ట్రాకర్స్లో కూడా కొంతమంది అమ్ముడిపోయే వాళ్ళు కూడా ఉంటారు. డబ్బులు అమ్ముడిపోయి ఈ విధంగా ఫేక్ కలెక్షన్స్ని ప్రమోట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. లేకపోతే కార్పొరేట్ బుకింగ్స్ చేసి ఏ విధంగా కలెక్షన్స్ వచ్చాయి అనే విధంగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అయితే మనం కూడా ఒక అవగాహనకు రావాలి. అసలు ఈ మూవీకి జరిగిన బిజినెస్ ఎంత, ఉన్న హైప్ ఎంత, అసలు థియేటర్స్ ఆక్యుపెన్సీ ఎలా ఉంది, అసలు ఆన్లైన్ టికెట్స్ ఎలా బుక్ అవుతున్నాయి, లేదంటే ఆఫ్లైన్స్ సేల్స్ ఎలా జరుగుతున్నాయి అనేది కూడా మనం కూడా కొంచెం గ్యాదర్ చేయాలి. మరి వాటి బట్టి చూస్తే భయ్య ఇప్పటి వరకు ఆఫ్లైన్ ఆన్లైన్లో కలిపి ఇప్పటి వరకు 6 కోట్ల వరకు ఫుట్ఫాల్స్ అనేవి తెగాయి. అంటే 6 కోట్ల మంది ఈ మూవీని అనేది చూశారు. ఆ రోజుల్లో బాహుబలి 2ని 10 కోట్ల మంది చూశారు. అయితే అప్పుడు టికెట్ ప్రైజెస్ అనేది తక్కువ. మరి ఇప్పుడు 6 కోట్ల మంది చూశారు. అయితే ఇప్పుడు టికెట్ ప్రైజెస్ అనేది ఎక్కువ. కాబట్టి కలెక్షన్స్ కూడా 1700 నుండి 1800 కోట్ల మధ్యలో వచ్చినట్టుగా మనమైతే యాక్సెప్ట్ చేయొచ్చు. అదేవిధంగా బుక్ మై షోలో అత్యధిక టికెట్స్ బుక్ అయిన నెంబర్ 1 సినిమాగా ఇండియాలో ప్రజెంట్ పుష్ప 2 ఉంది భయ్య. మరి ఆ రోజుల్లో బాహుబలి 2కి 17 మిలియన్ల పైన బుకింగ్స్ అనేవి బుక్ అయ్యాయి బుక్ మై షోలో. ఆ తర్వాత కేజీఎఫ్ 2కి 17 మిలియన్ల పైన బుక్ అయ్యాయి. మరి ప్రజెంట్ పుష్పరాజ్కి పుష్పకి అయితే 18 మిలియన్ల పైన బుక్ అయ్యాయి భయ్య. మరి ఈ విధంగా మరి అంత భారీ లెవెల్లో టికెట్స్ బుక్ అయ్యాయంటే మరి అది కూడా ఒక రికార్డే. ఇక బుక్ మై షోనే కాకుండా వేరే ప్లాట్ఫామ్స్ కూడా ఉంటాయి టికెట్లు బుక్ చేసుకోవడానికి. అనేక ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అలాగే ఆఫ్లైన్ సేల్స్. ఈ విధంగా పోయి ఎలా చూసుకున్నా సరే ఫుట్ఫాల్స్ బట్టి చూసుకున్నా, లేకపోతే వేరే నిర్మాణ సంస్థలు యాక్సెప్ట్ చేసేదాన్ని బట్టి చూసుకున్నా, లేకపోతే కొంతమంది జెన్యూన్ ట్రాకర్స్ బట్టి చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా సరే పుష్ప 2 యొక్క కలెక్షన్స్ అయితే రియల్ అని మనం నమ్మొచ్చు భయ్య. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే ట్రేడ్కి మేకర్స్కి కొంచెం వ్యత్యాసం అనేది ఉంటుంది అనమాట. అయితే ట్రేడ్ని నమ్మాలా మేకర్స్ నమ్మాలా అనేది మీ పాయింట్ ఆఫ్ వ్యూ పైన ఆధారపడి ఉంటుంది భయ్య. అయితే బాహుబలి 2ని బద్దలు కొట్టినట్టుగా మేకర్స్ చెప్పారు కాబట్టి పుష్ప 2 మేకర్స్ మరి ఎస్ఎస్ రాజమౌళి స్పందించి కంగ్రాచులేషన్స్ కానీ చెప్తే ఇక బాహుబలి 2ని అయితే సుకుమార్ బద్దలు కొట్టేసినట్టే. హిందీలో పుష్ప 2 ఇండస్ట్రీ హిట్ అయినట్టునే అక్కడ నిర్మాణ సంస్థలు కంగ్రాచులేషన్స్ చెప్పారు భయ్య. అంటే పుష్ప 2 ఇండస్ట్రీ హిట్ అయినట్టు వాళ్ళైతే యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా బాహుబలి 2ని బద్దలు కొట్టినట్టుగా సుకుమార్ అండ్ టీం పోస్టర్ దించారు కాబట్టి మన జక్కన్న బాహుబలి క్రియేటర్ ఎస్ఎస్ రాజమౌళి కంగ్రాచులేషన్స్ పుష్ప టీం అనే విధంగా ఒక పోస్ట్ పెట్టాడంటే ఇక బాహుబలి 2ని అయితే బద్దలు కొట్టేసినట్టు అనమాట. అయితే ఆయన కూడా ట్రేడ్ యొక్క కలెక్షన్స్ ద్వారా దాటితేనే పెడదామని కూడా వెయిట్ చేస్తూ ఉండొచ్చు. చూడాలి భయ్య. మరి రాజమౌళి గారి స్పందన తర్వాత మనమైతే మాట్లాడుకుందాం.